సో హే గైస్, అందరికీ నమస్తే. ఫైనల్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చేసి అయితే మనం ఏంది నువ్వు ఎవరు అసలుకి మాట్లాడడానికి? నువ్వెవరు? ఈ మనిషిని గుండుగాడు బాయ్కి ఇది ఎట్లా కాదు. ఇప్పుడు మనం ఏడున్నాం మనం ఎగ్జాక్ట్ వచ్చేసి ఇప్పుడు ఈశ్వర్ గారు ఇంట్లో ఈశ్వర్ అని ఇల్లు అంతేనా? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో అంతే. అరే నువ్వు మధ్యలోకి ఎందుకు వచ్చినావు? కదా మధ్యలో పక్కకి నీకు అసలు సంబంధం లేదు అసలు. సో ఏదో సేకల్ వనకం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బాట్ ఈజ్ అప్? సో అందరు మంచిగా అనుకుంటున్నాం. సో బేసిక్గా ఏందంటే వచ్చి మన కిట్టు బాయ్ బర్త్డే అనమాట. సో బర్త్డే సందర్భంగా మనమైతే మన ఫ్రెండ్స్ అందరు టుగెదర్ అయినాం అనమాట. అండ్ మనతో అనిల్ బాయ్ అయితే ఉండు, అండ్ వచ్చేసి మన ఎవరు అంటే గ్రూప్ ప్రేమ్ బాయ్ ఉండు, అండ్ ప్రణయ్ ఉండు అనేది చూసుకో ఒకసారి లుక్ ఇచ్చుకో. ఓకే డన్. సో మన సుశాంత్ బాయ్ ఉండు, మన సుశీల ఉండు, అండ్ ఏ బ్రో పేరు తెలియదు అనమాట నాకైతే. సో అందరం ఉన్నాం అనమాట. అండ్ ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేసినాం. బేసిక్గా చెప్పాలంటే బ్లాగ్ అనేది ఈ యొక్క బర్త్డే సందర్భాలు, ఇట్లాంటి సెలబ్రేషన్లు మీకు ఇట్లాంటివి ఇంకా చాలా వస్తుంటాయి. మీరు మేక్ షూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టేసారు బాయ్. అండ్ ఎందుకంటే ఇట్లాంటి వీడియోలు ఉంటుందంటే మెమొరబుల్గా ఉంటాయి అనమాట. మీకు లైఫ్లో మీరు చూడొచ్చు, మేము కూడా చూడొచ్చు అనమాట. సో వస్తుంది మీకు ఇంకా మస్తు విషయాలు మాట్లాడదాం. అండ్ మనతోనైతే వచ్చేసి అయితే ఇంకా ఇద్దరు కొత్త పోర్లు వచ్చింది అనమాట. అండ్ బర్త్డేకి అయితే వచ్చి ఇన్నే కూసురు, అన్నం పెడతలే అని చెప్పి పాపం బాధపడుతున్నాం మన పండు బాయ్. సో ఏంటంటే పండు బాయ్ నువ్వు అసలుకి అన్నం పెడతలే అని చెప్పి ఎందుకంత బాధపడే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్ తీసుకురా, దాని తర్వాత చెప్పు బాయ్. మైక్ అరే మైక్ 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 చాలా పగడబందిగా ప్లాన్ చేసావు మైక్ కడి బాయ్. చలో. హలో ఎవ్రీవన్, ఈశ్వర్ బాయ్ ఈరోజు ఫుల్ ఆగి డిచ్ అవుతుంది. మాకు అర్థం అవుతుంది చేసింది బాయ్ ఈరోజు. తెలియదు, సీదా నితీష్ బాయ్ అకౌంట్ ని ఫాలో కొట్టి స్టోరీ చేసుకోండి బాయ్. 5 రోజుల దాకా, లేకపోతే హైలైట్స్ ఉంటుంది బాయ్. అంతేనా? చెక్ చేసుకోండి. కాదు అసలుకి తాగబోతాడు కాదు భయ, నువ్వు అన్నం పెడతలే అని చెప్పి ఏడుస్తున్నావు అంటగా. ఓవర్ చెప్పిండ్రా, వచ్చి నువ్వు ఏడుస్తున్నావు. నేను భయ చూడు అప్పటికే వచ్చిన నువ్వు ఇలా ఎంటర్టైన్మెంట్ చేసిన అన్ని చేసినాక ఇట్లా అనగానే నా మనసు చాలా బాధ అనిపిస్తుంది బాయ్స్. అండ్ ఇక్కడ మన అనిల్ అన్న అయితే నాతోనే తిరుగుతుండు, నాతోనే వస్తుండు ఎప్పటి నుండి అయితే. అండ్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడినట్టయితే బర్త్డే సందర్భంగా. అండ్ వచ్చేసి మన కిట్టు బాయ్ది 16th బర్త్డే కదా. ఏంది ఐ డోంట్ నో అంటుంది? తప్పు అయిపోయింది ఇది ప్రణయ్, తప్పు అయిపోయింది అసలుకి. ఇది లడ్డు ముత్యాన అవుతారా ఈగిన సంచా అయిపోయింది. నువ్వు ఏడో ఫ్రీ అవుతున్నావునా? ఇక్కడ చెప్పినాక మళ్ళీ నువ్వు పోతే ఒక రిపీట్ చేయొద్దు. చాలానా? ఓకే 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 బాయ్. తీసుకోవద్దు అసలు మనం వచ్చింది బర్త్డేకి, కానీ బర్త్డే పోయి చూపెట్టద్దు బాయ్. ఎందుకంటే ఇక బాధ వేస్తుంది నాకు. ఏంది ఏమను ఎంత పెద్ద మాట అన్నాడు సార్ ఏడు. నువ్వు అర్థమవుతున్నాను ఏమనుకుంటావు నా గురించి? గుండు ఒకప్పుడు నువ్వు గుండు బ్లాగ్లలో గుండు, నేను గుండు బాయ్. నా 360 డిగ్రీ కొడుతున్నా బాయ్. గుండు నేను ఒప్పుకుంటా బాయ్, నీ గుండు అని ఒప్పుకుంటా, నేను ఏమైనా చేస్తా. వీడు అసలుకి పాత గుండు అనమాట. సో రిటైర్డ్ గుండు చెప్పాలంటే బేసిక్ గా. సో ఇదనమాట గైస్. అండ్ ఇక మీరైతే ముంగడు చూసేయండి. అండ్ బ్లాగ్ వచ్చేసి అండ్ ముంగడైతే మనకి సాయి అయితే కేక్ తినికి వెళ్ళింది అనమాట, మన సాయి అండ్ దక్షిణ అయితే. అండ్ మేక్ షూర్ సబ్స్క్రైబ్ కొట్టేసి మన స్పెషల్ గెస్ట్ అయిన మహేష్ వస్తుంది అనమాట ఇప్పుడైతే. ఆయన వెళ్ళి మనం తోలుకొని వద్దాం, తీసుకొని వద్దాం అనమాట బేసిక్ అయితే. మీరు చూసేసారు ఇక. సో మనతో అనిల్ అన్న కూడా వస్తుంది. అనిల్ అన్న నువ్వు రావడం నాకు చాలా సంతోషం. వెల్కమ్ వెల్కమ్ బర్త్డే పార్టీ, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది గైస్. అండ్ మనమైతే ఇక ఏం లేట్ చేయకుండా మన బర్త్డే కేక్ రాగానే సెలబ్రేట్ చేసి కట్ చేద్దాం. సో మనోడైతే నాకు 8 o'clock వస్తా అని చెప్పి 9 గంటలకు వచ్చిన అనమాట. ఇట్లాంటి వాళ్ళని మీరు నమ్మకూరి జీవితంలో. ఇట్లాంటి ఏంది 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 చూసుకోవాలా చెప్పాలి. నేను చెప్పేసినా, నువ్వు ఇంకా చెప్పలేవు. చెప్పు.
ఏం చెప్పాలి చెప్పవా అంతేనా అయిపోయింది బ్రేకప్ గా బ్రేకప్ అంతేనా సో గైస్ అందరికీ నమస్తే ఎట్లూరు సో బేసిక్గా వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ కిట్టుబాయ్ బర్త్డే అన్నమాట సో అందరికి ఇన్వైట్ చేస్తాను అయితే రమ్మని చెప్పైతే వెల్కమ్ 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 టు కిట్టుబాయ్ బర్త్డే సూపర్ రా థాంక్యూ అనియా వెల్కమ్ వెల్కమ్ బాయ్ హాయ్ హాయ్ ఇదే కొత్తగా శంకరపాలెం నాకు హైదరాబాద్ బాయ్ నేను శంకరపాలెం ఫీల్ అవుతున్నా అట్లేం లే అంతా ఆట పడిపోయినాక అట్లేం బాయ్ వెల్కమ్ వెల్కమ్ టు కిట్టుబాయ్ బర్త్డే థ్యాంక్ యూ చూసేసాను ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు లైట్ తీసుకోరు బాయ్ మీరు లైట్ తీసుకోరు అన్న బాయ్ అంతే నేను ఓవర్ అయిపోయింది వెల్కమ్ 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 టు బర్త్డే ఏంది ఏమన్నారు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్ ఆడ జోగిపేటలో అందరు నామోషి ఏమో అంటూ నేను పైనుంచి ఇట్లా ఇట్లా అంటుండు ఏమో ఇషారాలు చేస్తుండు అరే చూసినా ఏమన్నాడు పోవాని ఇట్లా దొబ్బేసిండు బాయ్ నువ్వు నాకు ఫ్రెండ్ నా గుండెలోనే ఉండు ఒకటి ఒకటి రెండు తెలుసులే తెలుసు వీడియో రికార్డ్ అవునే అవు కదా పోయింది నువ్వేదో తీటేసం వేసుంటావు ఏం చేసినావు చెప్పు పిచ్చి లేచింది ఇంటికి బాయ్ అరే పిచ్చి లెవెల్ వాసన కౌట్ అర్థం చేసుకోవచ్చా కాంప్రమైజ్ బ్రో ఇప్పుడు ఎవడో మన నేను వాసన చూడనీకి పోమన్నారు పల్లిగా వానకే అంబుగడో కన్నుల తుంబుగడో అంబిరి పూటిల నాంబుగడో చిరి కుంబిగడో నీకు ఎవరు చూసి చెప్పి అరే వాసన ఎడ చూసింది తెలుసాడు నువ్వు ఏ వాసన అనుకున్నావు మందు కాదు బాయా మందు కాదు బ్రో నేను కూడా అనేది వేడ వాసన చూసినాడు కిందనే వచ్చింది దుంకుతుండు ఫైటర్ మ్యాన్ అను స్పైడర్ మ్యాన్ కాదు అది స్పైడర్ మ్యాన్ మాట్లాడకు నువ్వు బాయ్ మన ఏమంటున్నావు బ్రో స్వీట్ స్మైలా స్వీట్ స్మైల్ ఓకే ఏమను చూసేసాను ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు స్మైల్ ఇచ్చి స్వీట్ అయితే కాదు ఇప్పుడు నవ్వు ఒకసారి నవ్వు ఒకసారి అదే యాక్చువల్లీ ఒకటి చెప్పాలి ఏం తెలుసా 10th బోర్డ్ ఎగ్జామ్స్ అన్ని వస్తాడు పోతాడు వాళ్ళు ఏమంటారు తెలుసా 8th క్లాస్ వాళ్ళకి అలా అవుతుంది బాయ్ జాన్ దో బాయ్ ఫీల్ కాకపోతే ఇంకా సైకో సాయి వచ్చేసింది బాయ్ మన ఫైనల్ అయితే సో అరే మా అన్న వచ్చిండు బ్యాన్ కొట్టండి రా సో ఫైనల్ ఇయర్ కిట్టు బాయ్ అండ్ దక్ష్ బాయ్ ఇప్పటిగా చెప్పిండే అనమాట మీకైతే సో వచ్చేసారు అందరూ ఇక ఫైనల్ గా నాకు మా సాగలు వచ్చింది బాయ్ కేక్ కట్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం సో రైట్ నవ్వొకసారి నవ్వొకసారి నవ్వరా ఏం చేసిండు బాగా ఏమైతుందా తీస్తే వాళ్ళు ఎందుకు ఇప్పమన్నారు కొడక్క ఇప్పుడు రారా రారా నితీష్ అన్న హౌ ఆర్ యూ అది కొత్తగా నడుస్తుంది కదా నా పేరు నితీష్ ఏమన్నా ఇప్పుడు కమెంట్లు ఏమో పెడుతున్నాడంట సైన్సర్ తీసుకొని పెట్టుకోవాలా ఎందుకు పెడుతున్నావు అట్లా కమెంట్స్ పెట్టొద్దురా ఇంకా కామెంట్ అంటే అంటే ఏం చెప్పిన ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా యూట్యూబ్ లో వీడియోస్ వస్తాలే వేసలే బాయ్ జరా పిల్ల దొరికింది కదా వెళ్ళ నుంచి ఏదో వాడిని ఆగిన పిల్ల దొరికిందా ఏం లేదు బాయ్ అట్లేం లేదు అని కెమెరా ముంగ ఏమని చెప్పు
సో గైస్ సబ్స్క్రైబ్ కొట్టండి, కొట్టినా మళ్ళీ గంట కూడా కొట్టండి. కొడితే ఈశ్వర్ గారి వాసన అవుట్ అయింది అనుకో, నువ్వు కూడా అయినావు. ఆడ కూర్చున్నా ఏమో వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయినట్టు ఏమో ఎక్స్ప్రెషన్ ఇచ్చిన. భయా నీ పండుగ ఏమైంది ఇయన్? అదే హైలైట్స్ ఏందా వంటల్లో పోయిండే. వంటల్లో పోయినప్పుడు చూస్తూ ఉంటా నేను మొత్తం. సరే పో నిజం చెప్పు. అదే నిజంగా పోయి ఉరికినా పడ్డా, పన్ను పోయింది, సగం పన్ను అందులోనే కొట్టుకోయింది, దొరకలేదు. దొరికితే ఏం చేస్తుండే? చెప్పింది తెలుసా, గుడి ప్రేమ గారు దాని మీద ఇలా వాడతారంట, పట్ట పెట్టాయంట. అవి వేరే లొకేషన్ లకు పోతాయంట. పైకో అంతే, ఏడుకోతే తెలుసా, కింద పడిపోతాయి భయ. అంతే భయా, నువ్వు జరా అలా పోతున్నావు భయా. दबा के खाओ, दबा के फेंको.